నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశిఫలాలకు వెళ్లే ముందు మన పీఠంలో మహాశివరాత్రికి ఆ మహాదేవునికి జరిగేటువంటి వేడుకలను ప్రస్తావించుకుందాం. ఆ రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి. ఆ రోజు మనం సాయంత్రం నుంచి కూడా లింగోద్భవ కాలం వరకు, లింగోద్భవ కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా మన పీఠంలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం కూడా జరుగుతుంది. మృత్యుంజయం కూడా చేయటం జరుగుతుంది. అలాగే పార్థివలింగం, కలియుగంలో పార్థివలింగానికి మనం పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని మనకి పండితులు చెప్తా ఉంటారు. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని మనకిచ్చేది కూడా ఆ పరమేశ్వరుడే. అందుకే ఆ రోజు మనం పార్థివలింగానికి పూజ చేయటం, అభిషేకం చేయటం, లింగోద్భవ కాలంలో శివధ్యానం చేయటం, ఓం నమ శివాయ అనే మంత్రంతో ధ్యానాన్ని చేయటం కూడా జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే మీకున్న సకల దోషాలు తొలగి మీరు అనుకున్నటువంటి ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో అవన్నీ సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తప్పక పరమేశ్వరుడు, ఆ మహాదేవుడు మీ కోరికలన్నీ సిద్ధింపచేస్తాడు. అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనం ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది. ఈ పూజ, ఈ అభిషేకం చేసిన తర్వాత ముఖ్యంగా మీకు ఒక రుద్రాక్షను మీకు పంపించటం, అంటే ప్రసాదం విభూతితో పాటు రుద్రాక్ష కూడా మీకు అందజేయటం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలిసిందే, ఎప్పుడూ కూడా మనం అన్న ప్రసాద సేవ కూడా చేస్తూ ఉంటాం మన బిడ్డలకి. ఇక నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ మధ్య మన దేవాలయం గురించి శివరాత్రికి అనుకున్నాం. అయితే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా కూడా మనకి విగ్రహాలు అయితే పాలరాతి విగ్రహాలే అద్భుతంగా మార్బల్ విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి. చాలా వరకు తయారైపోయినాయి కూడా. అంతా బాగానే జరుగుతుంది. నేను మీకు మీ యొక్క రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేశాను. ఎవరైనా సరే మీకు తోచినటువంటి సహాయం చేయండి. ఈ దేవాలయం ఎందుకంటే స్వర్ణాకర్తన భైరవుడు, మానసాదేవి, రాజశ్యామలాదేవి, కాళభైరవుడు, భైరవీమాత, స్ఫటిక శివలింగం, సంకటహర గణపతి, ఇన్ని దేవతామూర్తులతో ఒక అద్భుతమైనటువంటి ఆలయం తయారవుతుంది. మీ అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేయండి. దీని గురించి కూడా మీరు వాట్సాప్లో మీరు ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం ఎవరూ మర్చిపోకండి మన ఛానల్ని. ఇంకా మీ బంధువర్గానికి, మిత్రులకి మన వీడియోలన్నీ షేర్ చేయండి. భైరవుని యొక్క అనుగ్రహం పొందండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సంచరించడం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఎక్కువగా చెప్పాలి అంటే మానసిక స్థైర్యం మీకు బాగా పనిచేస్తుంది. మనోధైర్యంతోనే మీరు ముందుకు వెళ్ళటం, పరిస్థితులను ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో సడన్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అవి మీకు కాస్త మంచిగా జరుగుతాయి. అంతేగాని అయ్యో అనుకోకుండా తీసుకున్నాను ఏదైపోతుందని బెంగ అయితే పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆదాయం గురించి చూసినట్లయితే అవసరానికి ధనం అందుతుంది, అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది పరిస్థితి. కానీ నూతన కార్యక్రమాలు చేపట్టడంలో మాత్రం మీ స్నేహితుల సహకారం కూడా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం మీకు సహకరించడం పోయి మిమ్మల్ని కాస్త మానసికంగా అటాక్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. దీనివలన మీరు కాస్త మెంటల్గా
అప్సెట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మీ ప్రత్యర్థులు మీకు ఊహించిన సవాళ్ళు కూడా విసిరేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు చాలా ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏ పని చేసినా కొంత ఒత్తిడైతే ఉంటుంది. ఇక మీ జీవిత భాగస్వామి మూర్ఖత్వం వలన కూడా కొంత చిరాకులైతే వస్తాయి. చికాకులు కూడా కలుగుతూ ఉంటాయి. ఎవరైతే అంటే ఈ రాశి వారికి ఇటు భార్య గాని, భర్త గాని వారి యొక్క ప్రవర్తన కూడా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాల్లో మాత్రం మాట పట్టింపులు కూడా మీ సహోదరుల మధ్య, సహోదరీమణుల మధ్య కనిపిస్తూ ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కాస్త గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. భూ సంబంధిత వ్యవహారాలు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త సానుకూలంగా ఉంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. నిరుద్యోగులైతే ప్రయత్నాలు గట్టిగానే చేయాలి. రాజకీయ నాయకులు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త తెగింపు అవసరం. తెగించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తుకైతే గ్యారంటీ కనిపించడం లేదు. మరి ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహ ఉద్యోగస్తులతో కూడా కాస్త ఓపికగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ పని మీరు సకాలంలో పూర్తి చేసుకుంటే ఇబ్బందులు రావు. ఇక వృత్తి వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన కొంత ఆర్థికంగా కూడా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఒప్పందాలు చేసుకునే ముందు అన్నీ సరిగ్గా చూసుకోవాలి. అంతేగాని అగ్రిమెంట్స్ మీద బ్లండర్గా మాత్రం సంతకాలు పెట్టద్దు. షేర్ మార్కెట్కి దూరంగా ఉండటం చాలా మంచిది. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కళారంగం వారికి కాస్త అవకాశాల కోసం వెతుక్కోవలసి వస్తుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులకు చదువుపై శ్రద్ధ అయితే తగ్గే సూచన ఉంది. కాస్త మెడిటేషన్ చేసుకోండి. ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఉదరానికి సంబంధించినటువంటి ఈ జీర్ణపరమైనటువంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకైతే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎవరో ఒకరు మీ ప్రేమకు చెక్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్త. మరి ఈ రాశి వారికి 16, 21, 25 అనుకూలమైనటువంటి తేదీలు. 18, 23, 27 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి ఈ వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు జపించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భృత్యే రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున చదవండి. నవగ్రహాల అనుగ్రహం ఉంటుంది. అలాగే మన భైరవుడు అనుగ్రహం ఉంటుంది. వీలైతే అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మన పీఠంలో జరిగే శివరాత్రి కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే చికాకులన్నీ తొలగిపోతాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.